శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత సాంఖ్య యోగంలో ఈరోజు మనం 54, 55 శ్లోకాలను తెలుసుకుందాం. ఇంతకు ముందు శ్లోకంలో నిశ్చలమైన బుద్ధిలో, అచలమైన మతిలో, సమాధిలో పరమాత్మ భాసిస్తూ, అంటే సమాధిలో పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి సమాధిలో పరమాత్మ భాసించటము, సమాధిలో పరమాత్మ భాసించినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయము అర్జునుడిలో సందేహం రేకెత్తించి ప్రశ్నలను ఉసికొల్పింది. ప్రశ్నలతో సతమతమవుతూ భగవంతుడిని, శ్రీకృష్ణ పరమాత్మను ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు అర్జునుడు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఓ కేశవ, శ్రీకృష్ణ, స్థితప్రజ్ఞుడి గురించి నువ్వు చెప్పావు. ఇంతవరకు స్థితప్రజ్ఞుడు అనే పదము ఉపయోగించలేదు, కానీ నిశ్చలమైన బుద్ధి, సమాధి అనే పదాలతో స్థితమైన ప్రజ్ఞ గురించి, అటువంటి ప్రజ్ఞ కలిగిన యోగ సిద్ధుడి గురించి చెప్పావు. అటువంటి యోగ సిద్ధుడిని ఎలా గుర్తించాలి? తత్వజ్ఞానం కలిగిన మహనీయుడిని గుర్తించటం ఎలా? సమాధిస్తస్య కేశవ, సమాధిస్తస్య స్థితప్రజ్ఞస్య, సమాధి స్థితి అందుండి పరమాత్మ ప్రాప్తి పొందిన స్థిర బుద్ధి గల పురుషుని యొక్క భాష కా, లక్షణమేమి? యోగ సమాధి ఒక ఎత్తు, ఆ యోగ సమాధిలో పరమాత్మ స్వరూపాన్ని భావన చేయటం మరొక ఎత్తు. యోగ సమాధిలో పరమాత్మ స్వరూపాన్ని భావన చేయగలిగిన స్థితి అందరికీ ఉండదు. అది యోగంతో కలిసిన మహాజ్ఞానులకు మాత్రమే ఉంటుంది. అటువంటి వారిని ఎలా గుర్తించాలి? అటువంటి సమాధి పొందినవాడు తన ఇంద్రియాలను, తన సంకల్పాలను అన్నిటినీ లోపలికి తీసుకొని, అన్నిటినీ ఉపసంహరించుకొని ఉన్నటువంటి యోగి బయటికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడతాడు? స్థితది కిం ప్రభాషేత, అటువంటి స్థిర బుద్ధి కలవాడు ఎలా మాట్లాడతాడు? కిం ఆసీత, ఏ రకంగా ఉంటాడు? కిం వ్రజేత, ఎట్లా తన వ్యవహారాన్ని చేసుకుంటాడు? అతని నడత ఎలా ఉంటుంది? నడక కాదు, నడత ఎలా ఉంటుంది? మనం ఎలా గుర్తించాలి? 4 ప్రశ్నలను అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగాడు. స్థితప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి? స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు? స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞుడు ఎలా వ్యవహరిస్తాడు? తత్వజ్ఞాని ఎలా ఉంటాడో తెలిస్తే మిగిలిన వారు కూడా ఆ లక్షణాలను సాధన ద్వారా పొందటానికి అవకాశం ఉంటుంది. ఆ సిద్ధులు అందుకునే దారులు కొంతమంది అయినా వెతుక్కుంటారు. పరమాత్మ దానికి సమాధానం చెప్తున్నాడు. 55వ శ్లోకం. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఓ పార్థ, అర్జున,
ఎప్పుడైతే సాధకుడి మనసులో ఉన్న కోరికలన్నీ పోతాయో, సమూలంగా నిశ్శేషంగా వదులుకోగలుగుతాడో, ప్రజహాతి యదా కామాన్, ఎప్పుడైతే కోరికలను సాధకుడు పూర్తిగా తొలగించుకుంటాడో, త్యజిస్తాడో, సర్వాన్ పార్థ మనోగతాన్, మనస్సునందున్న సమస్తములైన మనస్సునందున్న సర్వ కోరికలను, అన్ని కోరికలను నిశ్శేషంగా వదులుకుంటాడో, ఆత్మని ఏవ ఆత్మనా తుష్టః, ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టడైన వానిని, అంటే పరమాత్మయందే ఉండటం వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞః తదా ఉచ్యతే, అప్పుడు అతనిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఎప్పుడైతే సాధకుడు మనసులో ఉన్న సమస్త కోరికలను వదులుకుంటాడో, ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడుగా ఉంటాడో, ఆత్మానందములో ఉంటాడో, అతనిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇక్కడ పరమాత్మ రెండు విషయాలు చెప్తున్నాడు. అన్ని కోరికలు సమూలంగా విడిచిపెట్టేయడం, ఆత్మానందం అంటే సంతోషంగా ఉండడం. కోరికలు లేకుండా ఎలా ఉండాలి? ఏ సాధనాన్ని ఆశ్రయించకుండా సంతోషంగా ఉండాలి. ఇది ఎలా సాధ్యము? కోరికలు తీరితేనే కదా మనం సంతోషంగా ఉంటాము. కానీ పరమాత్మ ఇలా చెప్తున్నాడేంటి? కోరికలు ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. ఎలా అనే సందేహము మనకు వస్తుంది కదా. మనకు కోరికలు ఏ రకమైన సంతోషాన్ని కలుగజేస్తున్నాయి? తాత్కాలికమైన ఆనందాన్ని కలుగజేస్తోంది. కోరికలు కోరుకున్నాము, ఆ కోరికలు తీర్చుకోవడానికి శ్రమపడ్డాము, కోరికలు తీరిన తర్వాత మనకు ఒక తృప్తి కలుగుతుంది. కానీ ఆ తృప్తి ఎంతసేపు ఉంటోంది? అంటే ఉదాహరణకు ఒకరోజు మధ్యాహ్నం మంచి భోజనం, మనకు నచ్చిన పదార్థములతో భోజనం చేసిన తర్వాత, అబ్బా ఒక మంచి భోజనం చేశాము అన్న తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి ఎంతసేపు ఉంటుంది? ఎన్ని గంటలు ఉంటుంది? మళ్ళీ సాయంత్రం 4 గంటలకు కానీ లేక 5 గంటలకంతా టీ స్నాక్స్ కావాలి అనిపిస్తుంది. ఆ తృప్తి ఒక 3 లేక 4 గంటలు మాత్రమే ఉంటోంది, అంతే కదా. ఆ తృప్తి చాలా స్వల్పకాలమే ఉంటోంది, తాత్కాలికము. బాహ్య వస్తువుల ద్వారా కలిగే సుఖము లేక తృప్తి తాత్కాలికము. కనుక స్థితప్రజ్ఞుడు కోరికలన్నీ పూర్తిగా వదిలివేసుకున్నాడు. కోరికల ద్వారా వచ్చే సుఖమో తృప్తి వదిలివేసుకున్నాడు. మరి అతనికి తాత్కాలికమైన సుఖమో తృప్తి కూడా కలగటం లేదు కదా. అంటే అదేం లేదు, ఆత్మన్ ఏవ ఆత్మనా తుష్టః, తన యందు తనే ఆనందిస్తున్నాడు, తన యందు తనే రమిస్తున్నాడు, తన యందు తనే సంతోషపడుతున్నాడు. బాహ్యమైన విషయముల ద్వారా సంతోషం వెతుక్కోకుండా తన యందు తనే రమిస్తున్నాడు. స్థితప్రజ్ఞుడు ఆత్మానందాన్ని పొందుతున్నాడు, శాశ్వతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అతని ప్రజ్ఞ, అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. మిగిలిన వాళ్ళ బుద్ధిలాగా చంచలంగా ఉండదు. కాబట్టి అతనిని స్థితప్రజ్ఞుడు అంటారు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.